హాయ్ వివర్స్, మనం వచ్చేసి పంజాబ్ గవర్నమెంట్ రెయిన్బో అనేటువంటి పుస్తకాన్ని చూడబోతున్నాం. 4వ తరగతి. ఈ యొక్క పాఠంలో వచ్చేసి ద కింగ్ అండ్ హిజ్ సన్స్ అనేటువంటి ఒక పాఠాన్ని మనం చూడబోతున్నాము. ఈ యొక్క పాఠంలో వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రీ రీడింగ్ ఊ లివ్స్ ఇన్ ఎ ప్యాలెస్. ప్యాలెస్లో ఎవరు నివసిస్తారు? ఎ కింగ్ అండ్ హిస్ ఫ్యామిలీ లివ్స్ ఇన్ ఎ ప్యాలెస్. ఒక రాజు తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వచ్చేసి ఆ యొక్క ప్యాలెస్లో నివసిస్తారు. హ్యావ్ యూ ఎవర్ రీడ్ ఎ స్టోరీ అబౌట్ ఎనీ కింగ్? ఏదైనా రాజు గురించి నువ్వేమైనా కథలు చదివావా? ఎస్, ఐ హ్యావ్ రీడ్ మెనీ స్టోరీస్ అబౌట్ కింగ్ అశోక, శివాజీ అండ్ కింగ్ అక్బర్. నేను అనేకమైనటువంటి స్టోరీలు చదివాను. వాళ్ళల్లో వచ్చేసి రాజు అయినటువంటి అశోకుడు, తర్వాత శివాజీ మరియు కింగ్ అక్బర్ స్టోరీలను నేను చదివాను. సరే, న్యూ వర్డ్స్ అనేటువంటిది చూద్దాము. అనేబుల్, UNABLE, అనేబుల్. డిసైడ్, DECIDE, డిసైడ్. టాస్క్, TASK, టాస్క్. సక్సెస్, సక్సెసర్, SUCCESSOR, సక్సెసర్. ఎనఫ్, ENOUGH, ఎనఫ్. స్ప్రెడ్, SPREAD, స్ప్రెడ్. ప్లీజ్డ్, PLEASED, ప్లీజ్డ్. మినిస్టర్, MINISTER, మినిస్టర్. న్యూ వర్డ్స్ని వచ్చేసి 2 times అనేటువంటిది రాసి చెప్తూ రాయండి, స్పెల్లింగ్ చెప్తూ రాయండి. ఇక్కడ బొమ్మ ఉంది చూడండి, రాజు, ముగ్గురు కొడుకులు. వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ ఎ కింగ్. ఒకనొక కాలంలో వచ్చేసి ఒక రాజు ఉండేవారు. హీ హ్యాడ్ 3 sons. ఆయనకు వచ్చేసి ముగ్గురు కొడుకులు. ద కింగ్ వాజ్ వెరీ ఓల్డ్. ఆయన వచ్చేసి చాలా ముసలితనం వచ్చేసింది. హీ డిసైడ్ టు చూజ్ వన్ ఆఫ్ హిస్ సన్స్ యాజ్ హిస్ సక్సెసర్. అంటే తనకు తర్వానికి రాజు కావాలి కాబట్టి తను ముసలివాడైపోయాడు. తనకి తర్వాత ఎవరిని నియమించాలనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నాడు. బట్ ఆల్ హిజ్ సన్స్ వర్ బ్రేవ్ అండ్ వైజ్. చాలా తెలివిగలిగినటువంటి వాళ్ళు ముగ్గురు కొడుకులు. సో హీ వాజ్ అనేబుల్ టు డిసైడ్. కానీ తన వల్ల డిసైడ్ అవ్వడము కుదరదనమాట. ఎందుకంటే డిసైడ్ అవ్వలేడు, ఎందుకంటే ఈ ముగ్గురు తెలివిగలిగినటువంటి వాళ్ళు అనమాట. సో వైజ్ అనేటువంటి దానికి మీనింగ్ వచ్చేసి ఇంటెలిజెంట్ అని చూడండి. అట్ లాస్ట్ హీ థాట్ ఆఫ్ ఎ ప్లాన్. ఒక ప్లాన్, ఐడియా అనేటువంటిది వచ్చిందనమాట ఆ యొక్క రాజుకి. ప్లాన్ అంటే ఐడియా. హీ కాల్డ్ హిజ్ సన్స్. తన యొక్క కుమారులను పిలిపించి హీ గేవ్ ఎ గోల్డ్ కాయిన్ ఇన్ ఈచ్ ఆఫ్ దెమ్. తను ఏం చేశాడంటే ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కొక్క నాణ్యాన్ని ఇచ్చాడనమాట, గోల్డ్ కాయిన్ని ఇచ్చాడు. హీ ఆస్క్డ్ దెమ్ టు బ్రింగ్ సచ్ థింగ్స్ విత్ ద గోల్డ్ కాయిన్స్ దట్ కెన్ కవర్ ద హోల్ స్పేస్ ఆఫ్ బిగ్ రూమ్. మీరేం చేయాలంటే ఈ యొక్క బంగారు నాణ్యాన్ని తీసుకుని వెళ్ళి ఒక రూము నిండుగా వచ్చేసి ఈ యొక్క బంగారు నాణ్యంతో ఏదైనా ఒక వస్తువుని నింపివేయాలి అని చెప్పేసి చెప్పాడనమాట. హీ గేవ్ 1 week ఫర్ హిస్ టాస్క్. ఒక వారం రోజులు తనకి టైం అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట ఆ యొక్క రాజు. సో టాస్క్ అంటే వర్క్ అనమాట. ఆల్ ద త్రీ సన్స్ వెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ సచ్ థింగ్స్. వాళ్ళు వెతకడం మొదలుపెట్టారనమాట, ఒక్కొక్క వస్తువును వెతకడం మొదలుపెట్టారు. ద ఫస్ట్ సన్ బాట్ కాటన్. ఏం చేశాడంటే మొట్టమొదటి కొడుకు ఏం చేశాడంటే ఆ యొక్క డబ్బుతో మొత్తాన్ని పత్తితో నింపేశాడు రూమ్ మొత్తం అనమాట. హీ థాట్ దట్ ఇట్ వాజ్ అ లైట్ ఇన్ వెయిట్ అండ్ వుడ్ బి ఎనఫ్ టు ఫిల్ ద హోల్ స్పేస్ ఆఫ్ ద రూమ్. తను అనుకున్నాడు ఈ యొక్క చాలా తక్కువ వెయిట్ కదా, తక్కువ బరువు ఉంది కాబట్టి ఈ యొక్క ఫుల్ స్పేస్ను వచ్చేసి అది ఆక్యుపై చేసేస్తుంది ఈ యొక్క పత్తి అని చెప్పేసి, రూమ్ అంతా ఆక్యుపై చేస్తుందని ఒక రూమ్ ఫుల్గా వచ్చేసి పత్తిని కొన్నాడు అనమాట. ద సెకండ్ సన్ వెంట్ టు ద సిటీ ఆఫ్ గ్రేప్స్. అతను ఏం చేశాడంటే రెండవ కుమారుడు వచ్చేసి వెళ్ళి గ్రేప్స్, ద్రాక్ష పండ్లని కొనుక్కొని వచ్చి దాన్ని ఫుల్గా రూమ్ మొత్తం నింపేశాడు. హీ బాట్ గ్రేప్స్ విత్ హిజ్ కాయిన్. ఆ యొక్క గ్రేప్స్ కొన్నాడు అనమాట. ద థర్డ్ సన్ వాజ్ వెరీ వైజ్. మంచి తెలివిగలిగినటువంటి వాడు. హీ డిడ్ నాట్ గో వెరీ ఫార్. ఇతను వచ్చేసి చాలా దూరం వెళ్ళలేదనమాట. చాలా దూరం వెళ్ళి వస్తువులు ఏమి కొనలేదనమాట. ఏం కొన్నాడంటే ఆఫ్టర్ 1 week ద కింగ్ కాల్డ్ హిజ్ సన్స్ అండ్ ద మినిస్టర్స్ ఇన్ ద కోర్ట్. అక్కడ మినిస్టర్స్ ఉన్నారు, మంత్రులు ఉన్నారు. తర్వాత వచ్చేసి అందరూ సన్స్ని, కొడుకుల్ని పిలిపించాడనమాట. కొడుకుల్ని పిలిపించిన తర్వాత హీ వెంట్ టు ద బిగ్ రూమ్ విత్ హిజ్ 3 sons అండ్ ద మినిస్టర్స్. అతను ఆ యొక్క బిగ్ రూమ్, పెద్ద రూమ్లోకి ముగ్గురు కొడుకులు తర్వాత మినిస్టర్స్, మంత్రులు వెళ్ళారనమాట. ద ఫస్ట్ సన్ స్ప్రెడ్ ద కాటన్ బట్ ఇట్ డిడ్ నాట్ కవర్ ద హోల్ స్పేస్.
కాటను కొన్నాడు కానీ ఫుల్ స్పేస్ని వచ్చేసి ఆక్యుపై చేయలేదు. ఎంతని కొంటాడు? సో మనం ఏమనుకున్నామంటే ఫుల్ స్పేస్ని ఆక్యుపై చేశాడేమో అని అనుకున్నామంట. కాదనమాట, అది వచ్చేసి చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేసింది. ద సెకండ్ సన్ స్ప్రెడ్ ద గ్రేప్స్ బట్ దోస్ టూ వర్ నాట్ ఎనఫ్ టు కవర్ ద హోల్ స్పేస్. కొంచెమే కొన్నాడు కదా, తను కూడా వచ్చేసి ఎనఫ్ అంటే చాలా తక్కువ అనమాట. సఫిషియంట్ అంటే తగినంత లేదనమాట. సో హోల్ స్పేస్లో ఆక్యుపై చేయలేకపోయింది అనమాట. ద్రాక్ష ఎంత కొంటాము, మొత్తం పాడైపోతుంది కాబట్టి దాన్ని కూడా వచ్చేసి రూమ్ నిండుగా నింపలేదు. ద థర్డ్ సన్ ఆస్క్డ్ ద సర్వెంట్స్ టు షట్ ద డోర్స్ అండ్ ద విండోస్ ఆఫ్ ద రూమ్. అక్కడ ఉండేటువంటి పనులను అందరినీ ఏం చేశాడంటే తలుపులు కిటికీల్ని మూయమని చెప్పాడనమాట. మూయమని చెప్పేసరికి ఈ లైటెడ్ ద క్యాండిల్స్ విత్ వర్ బాట్ బై హిమ్ విత్ హిస్ గోల్డ్ కాయిన్. తను వాళ్ళ నాన్న ఇచ్చినటువంటి గోల్డ్ కాయిన్తో ఒకే ఒక క్యాండిల్ కొన్నాడనమాట. ఆ యొక్క క్యాండిల్తో వచ్చేసి మొత్తము రూమ్నంతా వెలిగించాడనమాట. ద హోల్ రూమ్ వాజ్ ఫిల్డ్ విత్ లైట్. మొత్తం రూమ్ అంతా వచ్చేసి ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉందన్నమాట లైట్తో. సో ద కింగ్ వాజ్ వెరీ ప్లీజ్డ్ విత్ ద థర్డ్ సన్. తను హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ప్లీజ్డ్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తన యొక్క మూడవ సన్ గురించి. హీ అనౌన్స్డ్ హిమ్ ద ఫ్యూచర్ ఆఫ్ కింగ్. తను వచ్చేసి అనౌన్స్ చేశాడు, తనే వచ్చేసి ఫ్యూచరు రాజు అని చెప్పేసి అనౌన్స్ చేశాడనమాట ఆ యొక్క రాజు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్లో చూద్దాము. వాట్ డిడ్ ద కింగ్ గేవ్ టు హిజ్ సన్. రాజు తన కొడుకులకి ఏమిచ్చాడు? ద కింగ్ గేవ్ ఎ కాయిన్ టు ఈచ్ ఆఫ్ హిజ్ సన్స్. వాట్ డిడ్ ద ఫస్ట్ సన్ బ్రింగ్. తన యొక్క మొట్టమొదటి కుమారుడు ఏం తీసుకుని వచ్చాడు? ద ఫస్ట్ సన్ బ్రాట్ కాటన్. తను వచ్చేసి కాటన్ని కొనుక్కొని వచ్చాడు. వాట్ డిడ్ ద సెకండ్ సన్ బ్రింగ్. రెండవ కొడుకు ఏం తీసుకొని వచ్చాడు? ద సెకండ్ సన్ బ్రాట్ గ్రేప్స్ తీసుకొచ్చాడు అనమాట, ద్రాక్ష తీసుకొచ్చాడు. వాట్ డిడ్ ద థర్డ్ సన్ బ్రింగ్. మూడవ సన్ను ఏమి తీసుకొచ్చాడు? ద థర్డ్ సన్ బ్రాట్ క్యాండిల్ని తీసుకొని వచ్చాడు అనమాట. హూ బికెమ్ ద కింగ్. ఎవరు రాజు, ఫ్యూచర్ రాజు అంటే ద థర్డ్ సన్ బికమ్ ఏ కింగ్. థర్డ్ సన్ మటుకే రాజు అయ్యాడనమాట. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ చూడండి. టిక్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ ఫిల్ ద బ్లాంక్స్. ద కింగ్ హ్యాడ్ 3 సన్స్. తనకు వచ్చేసి 3 కుమారులు. చూడండి వచ్చేసి ద కింగ్ హ్యాడ్ 3 సన్స్. సి. నెక్స్ట్ ద కింగ్ గేవ్ 1 వీక్ ఫర్ హిజ్ టాస్క్. తను చేయవలసిన టాస్క్ వచ్చేసి ఒక వారం రోజులు టైం ఇచ్చాడు. ఫస్ట్ ఏ. ద థర్డ్ సన్ వాజ్ వెరీ వైజ్. మూడవ సన్ వచ్చేసి మంచి తెలియగలిగినటువంటి వాడు, థర్డ్ అనేటువంటిది సి. నెక్స్ట్ ద హోల్ రూమ్ వాజ్ ఫిల్డ్ విత్ లైట్. ఆ మొత్తం రూమ్ వచ్చేసి ఈ యొక్క దీపముతో నిండిపోయింది. సో లైట్ ఏ. తర్వాత యూజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ టు ఫ్రేమ్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్. కింగ్, రూమ్, కాయిన్, వైజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ద కింగ్ వాజ్ వెరీ కైండ్. ఒక రాజు వచ్చేసి చాలా సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ద రూమ్ వాజ్ వెరీ బిగ్. రూమ్ వచ్చేసి చాలా పెద్దది. కాయిన్, ఐ గేవ్ 3 గోల్డ్ కాయిన్స్. నేను వచ్చేసి 3 గోల్డ్ కాయిన్స్ ఇచ్చాను. వైజ్, తెలివి కలిగిన. షీ ఈజ్ వెరీ వైజ్ ఉమెన్. మంచి తెలివిగలిగినటువంటి ఈ స్త్రీ. వొకాబులరీ వచ్చేసి మ్యాచ్ ద వర్డ్స్ గివెన్ అండర్ ద ఏ అండ్ దేర్ యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్స్ అనమాట. గివెన్ అండర్ బీలో ఇచ్చున్నారనమాట, వాటిని మ్యాచ్ చేయాలి. ఇక్కడ చూడండి. సేమ్ అంటే డిఫరెంట్, న్యూ అంటే ఓల్డ్, ఎంటీ ఫుల్, స్మాల్ అంటే బిగ్, ఫూల్ వైజ్, అన్కవర్ కవర్, డార్క్ లైట్, ఓపెన్ క్లోజ్. ఈ విధంగా వచ్చేసి ఆపోజిట్ వర్డ్స్ని చేసాము. ఈ విధంగా రాయండి. లుక్ ఎట్ ద పిక్చర్ గివెన్ బిలో అండ్ నేమ్ దెమ్. ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్లకి పేర్లు రాయండి. ఒకటి వచ్చేసి ప్యాలెస్, ఫస్ట్ వన్ ప్యాలెస్, సెకండ్ వన్ క్రోన్, థర్డ్ వన్ క్వీన్, ఫోర్త్ వన్ క్యాండిల్. స్పెల్లింగ్ చూద్దాము. PALACE ప్యాలెస్, క్రౌన్ CROWN క్రౌన్, క్వీన్ QUEEN క్వీన్, క్యాండిల్ CANDLE క్యాండిల్. పార్ట్స్ ఆఫ్ ద బాడీని చూద్దాం. హెయిర్ HAIR హెయిర్, IEYE ఐ, నోస్ NOSE నోస్, షోల్డర్ SHOULDER షోల్డర్, ఎల్బో ELBOW ఎల్బో, ఆర్మ్ ARM ఆర్మ్, ఫింగర్ FINGER ఫింగర్, లెగ్ LEG లెగ్, ఫోర్హెడ్ FOREHEAD ఫోర్హెడ్, ఇయర్ EAR ఇయర్, టీత్ TEETH టీత్, మౌత్ MOUTH మౌత్, నెక్ NECK నెక్, చెస్ట్ CHEST చెస్ట్,
స్టొమక్, STOMACH, స్టొమక్. హ్యాండ్, HAND, హ్యాండ్. నీ, KNEE, నీ. యాంకిల్, ANKLE, యాంకిల్. లెగ్, LEG, లెగ్. ఫూట్, FOOT, ఫూట్. అటువంటి క్రాస్ వర్డ్ని వచ్చేసి ఎన్సర్కిల్ ద బాడీ పార్ట్స్ని వచ్చేసి ఎన్సర్కిల్ చేయండి. ఏమేమి ఇచ్చినారు? చెస్ట్, ఐ, ఇయర్, ఫింగర్స్, ఎల్బో, లెగ్, యాంకిల్, నీ, ఫూట్. ఇవన్నీ వచ్చేసి మీరు వీటిలో గుర్తించండి. లాంగ్వేజ్ కార్నర్, పిక్ అవుట్ ద నేమింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద ప్యాసేజ్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద స్పేస్ గివన్ బిలో. ఇక్కడ ఇచ్చినటువంటి ప్యాసేజ్ని చదవండి. చదివిన తర్వాత వాటిలో వచ్చేటువంటి పేర్లను ఇక్కడ రాయండి. వన్స్ ఎ లయన్, షేరా, ద కింగ్ ఆఫ్ ద జంగల్ వాజ్ స్లీపింగ్ నియర్ హిస్ కేవ్. ఏ మౌస్, మిక్కీ, డిస్టర్బ్డ్ హిజ్ స్లీప్. ఒక సింహం ఉండేది, దాన్ని వచ్చేసి ఆ యొక్క పెద్ద సింహం ఉంది, ఆ యొక్క సింహంని దాని పేరు వచ్చేసి షేరా, ఆ యొక్క అడవికి రాజు అనమాట. దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది అనమాట ఎలుక. షేరా వాజ్ యాంగ్రీ, కోపం వచ్చేసింది ఈ సింహానికి. హీ కాట్ మిక్కీ, దాన్ని పట్టేసుకుందనమాట ఆ యొక్క ఎలుకని. ద మౌస్ రిక్వెస్టెడ్ హిమ్ టు స్పేస్ హిజ్ లైఫ్, నన్ను వచ్చేసి వదిలిపెట్టు అని అడిగింది. ద లయన్ అగ్రీడ్, ఒప్పుకునింది. ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ షేరా వాజ్ కాట్ బై సమ్ హంటర్స్ ఇన్ ఏ నెట్. ఒక వేటగాళ్ళ చేతిలో వచ్చేసి వాళ్ళలో చిక్కుకుందనమాట సింహము. మిక్కీ కేమ్ టు హిజ్ హెల్ప్, అది వచ్చేసి ఆ యొక్క ఎలుక వచ్చేసి హెల్ప్ చేసింది, సహాయం చేసింది. హీ కట్ ద రోప్ విత్ హిజ్ షార్ప్ టీత్, తన యొక్క పళ్ళతో కొరికేసింది అనమాట. బాగా షార్ప్గా ఉన్నటువంటి కూర్మితో కూడినటువంటి పళ్ళతో కొరికేసింది. ద లయన్ వాజ్ సెట్ ఫ్రీ, తర్వాత ఫ్రీ అయిపోయింది. బోత్ బికేమ్ ఫ్రెండ్స్, ఆ తర్వాత నుంచి ఫ్రెండ్స్గా అయ్యారు వాళ్ళిద్దరు. సో లయన్, LION, లయన్. షేరా, SHERA, షేరా. కేవ్, CAVE, కేవ్. మౌస్, MOUSE, మౌస్. మిక్కీ, MICKY, మిక్కీ. స్లీప్, SLEEP, స్లీప్. లైఫ్, LIFE, లైఫ్. డేస్, DAYS, డేస్. హంటర్స్, HUNTERS, హంటర్స్. హెల్ప్, HELP, హెల్ప్. రోప్, ROPE, రోప్. టీత్, TEETH, టీత్. ఫ్రెండ్స్, FRIENDS, ఫ్రెండ్స్. తర్వాత సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నౌన్స్. ఎన్సర్కిల్ ద నేమింగ్ వర్డ్స్. ఇక్కడ ఇచ్చినటువంటి నేమింగ్ వర్డ్స్ ఏంటి? కింగ్, ఈచ్, కాటన్, బిగ్, రూమ్, షట్, క్యాండిల్స్, ఏప్రిల్, హర్మాన్, గ్రేప్స్, ఆఫ్టర్, సన్. ఎన్సర్కిల్ చేసింది వచ్చేసి కింగ్, కాటన్, రూమ్, క్యాండిల్స్, ఏప్రిల్, హర్మాన్, గ్రేప్స్, సన్ అనేటువంటిది ఎన్సర్కిల్ చేయండి. హోమోఫోన్స్, సిమిలర్ సౌండింగ్ వర్డ్స్ అనమాట. ఫ్రేమ్ సెంటెన్సెస్ టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ ద వర్డ్స్ గివన్ ఈచ్ పేర్. స్పీక్, లిజన్, స్పీక్ అండ్ ఎంజాయ్. ఇక్కడ చూడండి, బీ రెడీ, కమాండ్స్ అనమాట. బీ రెడీ, డు నాట్ పుష్, దాన్ని వచ్చి తొయ్యొద్దు. బీ రెడీ, రెడీగా ఉండండి. బ్రింగ్ యువర్ నోట్బుక్, నోట్బుక్ తీసుకోండి. డూ యువర్ వర్క్ నీట్లీ, మీ యొక్క వర్క్ని నీట్గా రాయండి. రైమ్ వచ్చేసి ఐ విష్ ఐ వర్ ఎ బర్డ్, ఐ వుడ్ ఫ్లై సో హై. నేను కానీ బర్డ్ కానీ అయితే నేను చాలా దూరము ఎగురగలుగుతాను ఆకాశంలో వచ్చేసి. అండ్ టచ్ ద స్కై, నేను ఆకాశాన్ని టచ్ చేయగలుగుతాను. ఐ విష్ ఐ వర్ ఎ బర్డ్, ఐ వుడ్ సింగ్ ఆల్ డే అండ్ మేక్ మై ఓన్ వే. నేను వచ్చేసి ఎప్పుడు ప్రతిరోజు వచ్చేసి పాట పాడుతూ నా యొక్క పాటని నా ఇష్టం వచ్చినట్టుగా నేను పాడుతాను. సిమిలర్ సౌండింగ్ వర్డ్స్ని వచ్చేసి మనము ఇక్కడ ఫ్రేమ్ చేయబోతున్నాము. ఇక్కడ సన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఒకే సౌండ్ కానీ దాని యొక్క స్పెల్లింగ్స్ వేరు, తర్వాత అర్థాలు వేరు అనమాట. సో సన్ అంటే సూర్యుడు. ద సన్ ఈజ్ వెరీ హాట్, చాలా వేడిగా ఉన్నాడు. సన్, SON, సన్. సన్ ఈజ్ ఏ ఇంజనీర్, అతని యొక్క కుమారుడు వచ్చేసి ఇంజనీరు. ఐ ఆమ్ ఏ గుడ్ గర్ల్, నేను వచ్చేసి ఒక మంచి బాలికను. ఐ హ్యావ్ 2 eyes, నాకు వచ్చేసి 2 కళ్ళు ఉన్నాయి. 8, EATE, 8. హీ ఏట్ ఏ బనానా, అతను వచ్చేసి తన బనానాని తిన్నాడు. 8, EIGHT, 8. 4 and 4 make 8, 4 + 4 కలిసి 8. తర్వాత టేల్ అంటే ఇక్కడ చూడండి, హీజ్ లైఫ్ ఈజ్ ఏ టేల్ ఆఫ్ వర్స్, ఎన్నో మలుపులు తిరిగింది. టెయిల్ అంటే వంకర. తర్వాత ద కౌ హ్యాజ్ ఏ లాంగ్ టెయిల్, ఈ యొక్క ఆవుకు వచ్చేసి పెద్ద తోక ఉన్నది. ఏ వీక్ హ్యాస్ 7 days, వారంలో 7 రోజులు. వీక్ అంటే చాలా బలహీనంగా ఉండడము. మై గ్రాండ్ డాటర్ ఈజ్ ఏ వెరీ వీక్, చాలా బలహీనముగా ఉన్నది.
సిఈఎల్ఎల్ సెల్. హీ వాజ్ అ షట్ ఇన్ ఎ సెల్. తన యొక్క చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ని ఆపివేశాడు. హీ సెల్స్ ఫ్రూట్. ఇతను వచ్చేసి ఎస్ఈఎల్ఎల్ సెల్ అంటే వచ్చేసి అమ్మడం అనమాట. ఈ సెల్స్ ఫ్రూట్స్. అతను వచ్చేసి ఫ్రూట్స్ని అమ్ముతున్నాడు. హెయిర్, హెచ్ఏఐఆర్, హెయిర్ అంటే జుట్టు. హర్ హెయిర్ ఈజ్ బ్లాక్. తన యొక్క జుట్టు వచ్చేసి నల్లగా ఉంటుంది. హెయిర్ అంటే కుందేలు. ద హెయిర్ ర్యాన్ వెరీ ఫాస్ట్. కుందేలు చాలా వేగంగా పరిగెడుతూ ఉన్నది. డియర్, డిఈఏఆర్, డియర్ అంటే ప్రియమైన. మై సిస్టర్ ఈజ్ వెరీ డియర్ టు మీ. నాకు ప్రియమైనటువంటి చెల్లెలు. నెక్స్ట్ వచ్చేసి డియర్ అంటే వచ్చేసి జింక. డోంట్ హంట్ ఎనీ డీర్. మనం వచ్చేసి వేట ఆడకూడదు, జింకల్ని వేట ఆడకూడదు.